ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రులు హడావుడి మొదలైంది. వైఎస్ జగన్ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28లోగా పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ, పంట పండించక ముందే ఆలోచించాలి, పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులను ఉచిత సలహా ఇచ్చారు. కాగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకపోవడం రైతులను నష్టాల బాట పట్టించిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు ఇన్ని కావు. వేళ కేంద్రానికి వెళ్ళి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు. తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే ఏపీ సిఐడి వద్ద జగన్ హయాంలో జరిగినట్లు చెబుతున్న స్కాములకు సంబంధించి రుజువులేవీ లేనట్లు ఇట్లే అర్థమవుతుంది. ఈ విషయం నేరుగా చెప్పలేక వేల కోట్లు దోచేసి ఆధారాలు చేరవేసి అంటూ ఓ అడ్డగోలు కథ చెప్పుకొచ్చింది ఆ పత్రిక. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా కుట్ర పన్నారని, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీల్లేకుండా చేశారని ఈ కథనం సారాంశం. వైఎస్ఆర్సీపీ మద్యం ముఠా 375 పేజీల రికార్డులు, డాక్యుమెంట్కు సమానమైన డేటాను నాశనం చేసిందని, ఫలితంగా దర్యాప్తుకు తీవ్ర అవరోధాలు ఎదురైనట్లు సిట్ వాటిని అధిగమించిందని చెప్పుకొచ్చారు. ఏమైనా అర్థం ఉందా? అసలు కేసు ఏమిటి? డేటా ఎందుకు ఉంటుంది? ఉత్పత్తిదారుల నుంచి సరఫరా అయ్యే మద్యానికి సంబంధించి డేటా కంప్యూటర్లో నమోదవుతున్నాయి. ఇప్పుడు అందుబాటులోనే ఉంటాయి. కానీ కూటమి పెద్దలకు అది సరిపోవట్లేదంటూ తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వారి వద్ద కూడా సమాచారం ఏదీ దొరికి ఉండదు. దీంతో ఈ కొత్త కహానికి సృష్టించింది కూటమి. రికార్డులన్నీ లభ్యమై ఉంటే కుంభకోణం మామూలు మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చి ఉంటుంది. ఆ పత్రిక వాత అర్థమయ్యేది ఏంటిది? సిఐడి కేసు కట్టు కదా అని ఎల్లో మీడియా సాయంతో జగన్ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అని. అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎలా మొదలైంది? ఎవరో దారిన పోయే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం, ఏసీబీ ఆ వెంటనే రికార్డు సమయంలో ఏదో కనిపెట్టినట్లు నివేదిక ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ వెంట సిఐడి రంగంలోకి దిగింది.